హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అదంతా నీ భ్రమే. నువ్వేదో పెద్ద అందగత్తెను అనుకోవడం నీ భ్రమ. అతను గొప్ప హీరో అవుతాడనుకున్న భ్రమలో అతనున్నాడు. వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అన్న భ్రమలో వాళ్ళున్నారు. ఎవరో వచ్చి సహాయం చేస్తారన్న భ్రమలో ఆమె ఉంది. ఇటువంటి వాక్యాలు ఎలా చెప్పాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్‌గా ఇంగ్లీష్‌లో భ్రమ అని చెప్పడానికి ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే అపోహ, భ్రమ అని. అదంతా నీ భ్రమే, ఉట్టి భ్రమే అంటుంటాం. అలా చెప్పడానికి ఇట్స్ ఆల్ యువర్ ఇల్యూజన్. ఇట్స్ ఆల్ హిస్ ఇల్యూజన్. అదంతా అతని భ్రమ. సో, నువ్వేదో పెద్ద అందగత్తెను అనుకోవడం నీ భ్రమ. ఇట్స్ ఆల్ యువర్ ఇల్యూజన్ థాట్ యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ ఆల్ యువర్ ఇల్యూజన్ థాట్ అని చెప్పి థాట్ తర్వాత మనం ఆ భ్రమ ఏదైతే ఉందో, ఏ భ్రమలో ఉన్నారో అది చెప్పాలనమాట. దీన్ని మనం 2, 3 రకాలుగా చెప్పొచ్చు. అదంతా నీ భ్రమ అని చెప్పడానికి ఇట్స్ యువర్ ఇల్యూజన్ థాట్ అని చెప్పి ఆ భ్రమని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే, నువ్వు ఆ భ్రమలో ఉన్నావు అంటే యూ ఆర్ అండర్ ది ఇల్యూజన్ థాట్ అని చెప్పి ఆ భ్రమని థాట్ తర్వాత చెప్పాలనమాట. ఆ భ్రమలో నేను లేను అని చెప్పాలంటే ఐ యామ్ అండర్ నో ఇల్యూజన్ థాట్. సో, ఇలా మనం రకరకాలుగా చెప్పొచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. నువ్వు అందగత్తెను అనుకోవడం నీ భ్రమ. ఇట్స్ ఆల్ యువర్ ఇల్యూజన్ థాట్ యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్. యూ ఆర్ అండర్ ది ఇల్యూజన్ థాట్ యూ ఆర్ బ్యూటిఫుల్. ఇలా 2 రకాలుగా చెప్పొచ్చు. అలాగే ఆమె ఆ భ్రమలో లేదు అని చెప్పడానికి షీ ఈజ్ అండర్ నో ఇల్యూజన్ థాట్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే షీ హాస్ నో ఇల్యూజన్స్ అబౌట్ హర్ బ్యూటీ. ఆమె అందం గురించి ఆమెకు ఎటువంటి అపోహలు అంటే భ్రమలు లేవు. అంటే నిజమేంటో ఆమెకు తెలుసు అని చెప్పడానికి షీ హాస్ నో ఇల్యూజన్స్ అబౌట్ హర్ బ్యూటీ. అబౌట్ హర్ అన్న తర్వాత మనం నౌన్‌ని యూజ్ చేయాలి. సో, థాట్ అన్నప్పుడేమో ఆ భ్రమ ఏదైతే ఉందో ఆ ఫ్రేజ్‌ని మనం యూజ్ చేయాల్సొస్తుంది. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇట్స్ యువర్ ఇల్యూజన్ థాట్ యూ ఆర్ ఎ గ్రేట్ సింగర్. ఇట్స్ ఆల్ యువర్ ఇల్యూజన్ థాట్ యూ ఆర్ ఎ గ్రేట్ సింగర్. నువ్వు పెద్ద సింగర్ అనుకోవడం నీ భ్రమ అది. లేకపోతే నువ్వు ఆ భ్రమలో ఉన్నావు అని చెప్పాలంటే యూ ఆర్ అండర్ ది ఇల్యూజన్ థాట్ యూ ఆర్ ఎ గ్రేట్ సింగర్. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హి ఈజ్ అండర్ ది ఇల్యూజన్ థాట్ హి వుడ్ బి ఎ సూపర్ స్టార్. అతను పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అన్న భ్రమలో ఉన్నాడు. హి ఈజ్ అండర్ ది ఇల్యూజన్ థాట్, థాట్ తర్వాత అతని భ్రమ ఏదైతే ఉందో అది చెప్పాలి. హి వుడ్ బి ఎ సూపర్ స్టార్. ఇలా చెప్పొచ్చు. షీ ఈజ్ అండర్ ది ఇల్యూజన్ థాట్ ఎవ్రీవన్ ఈజ్ క్రేజీ అబౌట్ హర్. ఆమె ఎటువంటి భ్రమలో ఉందంటే ప్రతి ఒక్కళ్ళు ఆమెను పిచ్చిగా ఇష్టపడతారు అన్న భ్రమలో ఆమె ఉంది. షీ ఈజ్ అండర్ ది ఇల్యూజన్ థాట్ ఎవ్రీవన్ ఈజ్ క్రేజీ అబౌట్ హర్. లేకపోతే ఇట్స్ హర్ ఇల్యూజన్ థాట్ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ హర్ ఇల్యూజన్ థాట్ ఎవ్రీవన్ ఈజ్ క్రేజీ అబౌట్ హర్. ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, షీ ఈజ్ అండర్ ది ఇల్యూజన్ థాట్ సమ్‌వన్ కమ్స్ టు హెల్ప్ హర్. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని ఆమె భ్రమలో ఉంది. షీ ఈజ్ అండర్ ది ఇల్యూజన్ థాట్ సమ్‌వన్ కమ్స్ టు హెల్ప్ హర్. ఇలా చెప్పొచ్చు. ఐ యామ్ అండర్ నో ఇల్యూజన్స్ అబౌట్ మై హస్బెండ్. అంటే నా భర్తకు సంబంధించి ఎటువంటి అపోహలు లేవు. వాస్తవాలేంటో నాకు తెలుసు అని చెప్పడానికి ఐ యామ్ అండర్ నో ఇల్యూజన్స్ అబౌట్ మై హస్బెండ్. ఇలా చెప్పొచ్చనమాట. ఐ వాస్ అండర్ ది ఇల్యూజన్ థాట్ హి వాస్ ఎ జెంటిల్‌మన్. అతనేదో మంచివాడు అనుకున్నాను. ఆ భ్రమలో ఉన్నాను నేను. అంటే గతంలో అని చెప్పడానికి ఐ వాస్ అండర్ ది ఇల్యూజన్ థాట్ హి వాస్ ఎ జెంటిల్‌మన్. అంటే పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు ఐ వాస్ అండర్ ది ఇల్యూజన్ థాట్ హి వాస్ ఎ జెంటిల్‌మన్. అలా కాకుండా ఇట్ వాస్ మై ఇల్యూజన్ థాట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఐ వాస్ అండర్ ది ఇల్యూజన్ థాట్ ఐ కుడ్ కంప్లీట్ ఇట్ ఇన్ ఎ సింగిల్ డే. నేను ఒక్క రోజులో కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ ఇట్ అంటే కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు. కంప్లీట్ దట్ వర్క్. సో, ఐ వాస్ అండర్ ది ఇల్యూజన్ థాట్ ఐ కుడ్ కంప్లీట్ ఇట్ ఇన్ ఎ సింగిల్ డే. అది నా భ్రమ. నా భ్రమలో నేను ఆ భ్రమలో ఉన్నాను. ఒక్క రోజులో నేను చేసేయచ్చులే అనుకునే భ్రమలో ఉన్నాను అని చెప్పడానికి
ఇలా చెప్పొచ్చనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే, ఆమె భ్రమలో ఉంది. అంటే ఆ భ్రమతో ఆమె బాధపడుతూ ఉంది అని. అంటే సఫర్ అవుతుందని చెప్పడానికి షీ సఫర్స్ ఫ్రమ్, అంటే చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నేనేమి చేయలేను. నేనేది సాధించలేను. ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట. అంటే అది కూడా ఒక రకమైన భ్రమే. సో, దాన్ని మనం ఒక రకమైన వ్యాధిగా గూడా చెప్పుకోవచ్చు. అటువంటప్పుడు మనం సఫర్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. షీ సఫర్స్ ఫ్రమ్ ది ఇల్యూజన్ థాట్ షీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. షీ కెనాట్ పాస్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ అవ్వలేను అన్న భ్రమలో ఆమె ఉంది. ఏమీ సాధించలేను అన్న భ్రమలో ఆమె ఉంది. అంటే ఆమె ఉంది అంటే ఆ భ్రమతో ఆమె బాధపడుతూ ఉంది. సో, షీ సఫర్స్ ఫ్రమ్ ది ఇల్యూజన్ థాట్. షీ సఫర్స్ ఫ్రమ్ ది, మనం దీని ప్లేస్‌లో ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు. హి సఫర్స్ ఫ్రమ్ ది ఇల్యూజన్ థాట్ నో వన్ లైక్స్ హిమ్. ఎవరు అతన్ని ఇష్టపడరు అన్న భ్రమలో అతను ఉన్నాడు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె టాలెంట్‌ని గురించి లేకపోతే ఇంకా ఏదైనా ఎబిలిటీని గురించి కానీ ఆమెకు ఎటువంటి భ్రమలు లేవు. అంటే వాస్తవాలేంటో తెలుసు. ఆమె ఏం చేయగలదో ఆమెకు తెలుసు అని చెప్పడానికి యూ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్. షీ హాడ్ నో, అంటే పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు షీ హాడ్ నో ఇల్యూజన్స్ అబౌట్ హర్ టాలెంట్. అంటే వాస్తవం ఏంటో తెలుసు ఆమెకు. లేకపోతే ఆమె చేయగలదు అని చెప్పే సందర్భంలో కూడా ఆమెకు ఎటువంటి అపోహలు లేవు అని చెప్పడానికి షీ హాస్ నో ఇల్యూజన్స్ అబౌట్ హర్ టాలెంట్ ఆర్ అబౌట్ హర్ ఎఫిషియన్సీ. ఆమె సామర్థ్యానికి సంబంధించి ఆమెకు అపోహలు లేవు. ఫ్యాక్ట్ ఏంటో ఆమెకు తెలుసు అని చెప్పడానికి షీ హ్యాడ్ నో ఇల్యూజన్స్ అబౌట్ హర్ బ్యూటీ, అబౌట్ హర్ టాలెంట్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్. అదేంటంటే, అతను అందగాడు అన్న భ్రమలో ఉన్నాడు. అదంతా అతని భ్రమ. అతనికి అటువంటి భ్రమ లేదు అని ఇదివరకే చెప్పుకున్నాం గదా! అటువంటి భ్రమలో లేరు అని చెప్పాలంటే హి ఈస్ అండర్ నో ఇల్యూజన్ థాట్. షీ ఈస్ అండర్ నో ఇల్యూజన్ థాట్. షీ ఈస్ అండర్ నో ఇల్యూజన్ థాట్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇలా. సో, ఇదే రకంగా అతను అందగాడినన్న భ్రమలో ఉన్నాడు. లేకపోతే అతను ఏదైనా చేయగలను అన్న భ్రమలో ఉన్నాడు. భ్రమలో లేడు. అదే అతని భ్రమ. దీన్ని మనం 2, 3 విధాలుగా ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.